వెల్కమ్ టు విజన్ 5 టీవీ. నాని వివేక్ ఆత్రేయ కాంబో అంటే సుందరానికి చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలనే సరిపెట్టుకున్న ఎంతోమందికి ఫేవరెట్ చిత్రంగా నిలుస్తుంది. కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా నాని మళ్ళీ వివేక్ ఆత్రేయతో సినిమా చేశాడు. అయితే ఈసారి క్లాస్ కాకుండా మాస్ జోనర్లో ఎంచుకున్నాడు. అదే సరిపోదా శనివారం. మరి ఇంతవరకు క్లాస్ సెన్సిబుల్ సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంతో హిట్ కొట్టాడా లేదా, ఆడియన్స్కు ఈ చిత్రం నచ్చిందా లేదా అన్నది చూడాలి. మరి చిన్ను అలియాస్ సూర్య నానికి విపరీతమైన కోపం. ఈ కోపాన్ని కంట్రోల్ చేసేందుకు తల్లి ఛాయాదేవి అభిరామి ఓ కండిషన్ పెడుతుంది. వారమంతా కాకుండా ఏదో ఒక్కరోజు కోపాన్ని చూపించమని చెబుతుందంట. అసలు కోపం అంటే ఏమిటో చెప్పాలని ఛాయాదేవి ప్రయత్నిస్తుంది. కానీ అంతలోపే ఆమె చనిపోతుంది. శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించాలని సూర్య ఫిక్స్ అవుతాడు. మరోవైపు సోకులపాలెంలో ఎస్ఐ దయానంద్ ఎస్జే సూర్య తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. కోపంతో ఊగిపోతూ ఎవరో ఒకరిని హింసిస్తూనే ఉంటాడు. దయానంద్కి తన అన్న ఎమ్మెల్యే కూర్మానంద్ ల్యాండ్ సమస్యలు ఉంటాయి. కూర్మానంద్కు చంపాలని దయానంద్ ప్లాన్ చేస్తాడు. సూర్యని సోకులపాలెం కానిస్టేబుల్ చారులత తీసుకొచ్చి ఏం చేస్తుంది? సోకులపాలెం కోసం సూర్య నిలబడిన తరువాత ఏం జరుగుతుంది? దయానంద్ సూర్యాల మధ్య ఏం జరుగుతుంది అన్నది థియేటర్లో చూడాల్సింది. మరి సరిపోదా శనివారం లాంటి కథల్ని మనం ఎన్నో చూసి ఉంటాం. ఓ రాక్షసుడు లాంటి విలన్ ఓ ప్రాంతంలోని ప్రజలను హింసిస్తుంటాడు. ఆ రాక్షసుని అంతం చేసేందుకు హీరో వస్తాడు. అలాంటి లైన్ పాయింట్తోనే దాదాపు మాస్ కమర్షియల్ చిత్రాల్ని తయారవుతుంటాయి. ఈ సరిపోదా శనివారం కూడా అదే జోన్లో మరిది. కాకపోతే ఇందులో హీరో తన కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించడు. కేవలం శనివారం మాత్రమే తన కోపాన్ని హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటాడంట. ఇలాంటి వీక్నెస్తో విలన్ ఎంతైనా ఆడుకోవచ్చు, కానీ ఇందులో అలాంటిదేమీ అంతగా ఉండదు. శనివారమే కొడతాడు కదా, మిగతా వారాల్లో వచ్చి హీరోని లేపేస్తే అయిపోతుంది కదా అని లాజిక్స్ వెతికితే మాత్రం ఈ సినిమాను చూడలేము. మొదట తన తండ్రి కోపాన్ని అదుపు చేయాలని చూడడం, చివరిలో మళ్ళీ ఆ తండ్రే మారిపోయి ఆయుధాన్ని ఇచ్చి విలన్ మీదకు పంపడం అనేది కూడా మన సినిమాల్లో మామూలే. ఇక ఇందులో కూడా అంతే ఉంటుంది. సరిపోదా శనివారంలో ఏ మాత్రం కొత్తగా అనిపించే సీను ఒక్కటంటే ఒక్కటి కూడా అనిపించదు. ఆగిపోయిన సీన్లనే మళ్ళీ మనం చూసినట్లుగా అనిపిస్తుంటుంది. వివేక్ ఆత్రేయ ఏదో కొత్త కథను చెప్పాలనే ప్రయత్నం చేయాలనుకున్నాడు. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలకు వాడే ఫార్ములా టెంప్లెట్లు వాడుకొని నాని ఎస్జే సూర్య వంటి వారితో గట్టెక్కేయాలని అనుకుంటున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఆడియన్స్ మైండ్ను ట్యూన్ చేసేందుకు వివేక్ ఆత్రేయ వాడుకున్నాడు అనిపిస్తుంది. హీరో బాల్యంలోని సీన్లను, తల్లి చెప్పే విషయాలు, కోపాలని కంట్రోల్ చేసుకోవడం, హీరోయిన్ ఎంట్రీ, విలన్ ఎంట్రీ అంటూ ఇలా బ్లాక్ను డిసైడ్ చేసుకున్నాడు. ఇంటర్వెల్కు హీరో విశ్వరూపాన్ని చూపించడం, సెకండ్ హాఫ్లో హీరో అండ్ విలన్ ఫేస్ ఆఫ్ సీన్లు ఎక్కువగా ఊహించే రేంజ్లో ప్రథమార్థం ముగుస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో హీరో విలన్ మధ్య అంత ఇంట్రెస్టింగ్ ఏమీ ఉండదు. క్లైమాక్స్ అయితే రొటీన్గా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఎస్జే సూర్యను వివేక్ ఆత్రేయ బాగా వాడుకున్నాడు అనిపిస్తుంది. ఎస్జే సూర్య పాత్రకి ఎక్కువగా ఎలిమినేస్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. టెక్నికల్ టీంకు మాత్రం చాలా బాగా వాడుకున్నాడు. జేక్స్ బిజయ్ పాటలు కంటే ఆర్ఆర్ ఎక్కువగా గుర్తుంటుంది. కాకపోతే ఆర్ఆర్లో కింగ్ ఆఫ్ కోతను ఫాలో అయినట్టుగా కనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా రిచ్గా అనిపిస్తుంది. సోకులపాలెం సెట్ బాగుంటుంది, కానీ ఇది వరకు ఎన్నో సినిమాల్లో చూసినట్లుగా అనిపిస్తుంది. వివేక్ ఆత్రేయ డైలాగ్స్ కొన్ని చోట్ల బాగుంటాయి, మరికొన్ని చోట్ల నవ్వు వస్తాయి. సరిపోదా శనివారం సినిమా గురించి మాట్లాడితే ఇందులో ఖచ్చితంగా ఎస్జే సూర్య, నానిల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. మనకు నానిని ఇలాంటి పాత్రల్లో చూడడం కొత్తేమీ కాదు. ఎస్జే సూర్యకు విలన్ పాత్రల్లో ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. స్క్రీన్ మీద ఎస్జే సూర్య కనిపిస్తే ఆడియన్స్కి కూడా ఓ ఎనర్జీ వస్తుంది. విలన్గా ఎస్జే సూర్య అదరగొడతాడు. ఇక చారులత పాత్రలో ప్రియాంక అందంగా కనిపించిందంట. మొహంలో ఏమాత్రం ఎక్స్ప్రెషన్స్ కనిపించవు. ఓ బొమ్మల అందంగా తెరపై కనిపించిందంతే. సాయి కుమార్కు మంచి పాత్ర పడింది. తండ్రి పాత్రలో మరోసారి తెరపై ఆడియన్స్ను ఆకట్టుకుంటాడు. మురళీ శర్మ పాత్ర కొత్తగా అనిపిస్తుంది. ఆయన పాత్రకు డిజైన్ చేసిన విధానం బాగుంటుంది. తల్లి పాత్రలో అభిరామి, అక్క క్యారెక్టర్లో అతిథి, శుభలేఖ సుధాకర్, ఆలీ, సత్యప్రకాష్ ఇలా అన్ని పాత్రల్లో ఓకే అనిపిస్తాయి. చివరగా సరిపోదా శనివారం పెట్టిన డబ్బులకు సరిపోతుందా అంటే సరిపోతుందని చెప్పుకోవచ్చు. లాజిక్స్ వెతకకుండా సినిమాను చూస్తే ఖచ్చితంగా సరిపోతుంది. ఇక కొత్తదనం ఎందుకు? థియేటర్లో ఉన్నంతసేపు ఏదో అలా ఎంటర్టైన్ చేస్తూ చాలు కదా అని అనుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది.